అసలు ఈ కాంబినేషన్ ఎవ్వరు ట్రై చేసినా సరే ఆహా అనాల్సిందే. వేడి వేడిగా గుమగుమలాడుతున్న ఈ నాటుకోడి పులుసుతో అయితే ఈరోజు రాగి సంకటి ట్రై చేసేద్దాం. అసలు ఇంత మంచి హెల్తీ రెసిపీ ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యామో మనకే తెలియదు. నాటుకోడి పులుసు కోసం అయితే మన బుజ్జి కోడినే వాడేసామన్నమాట. ఇక్కడ రాగి సంకటి అయితే ఎలా చేయాలో చూడండి. హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే మంచిగా ఉడికించుకోవాలి. దానిలోని మనం ఏ గ్లాస్‌తో వేసామో దాంతో ఫుల్ ఆఫ్ రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసాకైతే అస్సలు కలపకూడదు. ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలానే 5 మినిట్స్ తర్వాత అయితే మంచిగా 2 మిక్స్ అయిపోయేలాగా మంచిగా తిప్పేసుకోవాలి. దానిలోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ నేనైతే ఘీ వేసాను. ఇలా ఒక బౌల్ తీసుకొని నెయ్యి రాసి దానిలోనే మనం రాగి సంకటిని ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడైతే మన ఎవర్ గ్రీన్ ఈ నాటుకోడి పులుసుని రాగి సంకటితో టేస్ట్ చేసేద్దామా? ఆహా! నాన్ వెజ్ లవర్స్ అయితే మాత్రం ఈ రెసిపీని అస్సలు మిస్ చేయొద్దు. వేడి వేడిగా ఈ రెసిపీ తింటే మాత్రం మామూలుగా ఉండదు. కంపల్సరీ టేస్ట్ చేసేయండి.